మన ఎకానమీ బలంగా ఉంది, నెగిటివ్ ప్రచారాన్ని నమ్మొద్దు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. చమురుపై సుంకం తగ్గింపుతో 1,00,000 కోట్లు లాస్, కుప్పకూలిపోతున్నట్టు కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. మన ఎకానమీ బలంగా ఉందట. జీడిపి పర్ క్యాపిటల్ ఎంత ఉన్నది మేడం? ఏ స్థానంలో ఉన్నాం మనం? ఎందుకంటే 150 కోట్ల జనాభా ఉన్నప్పుడు పర్ క్యాపిటల్ తీసుకోవాలి. ఏదో టోటల్ కలిపి ఒక 10 మంది 1,00,000 కోట్ల అధిపతులను కూడా దాంట్లో కలుపుకొని మనం 4వ స్థానానికి ఎగబాకినం అంటే వాడు బంగారం తిని బంగారం పెడతాడు కుప్ప. మరి కింద 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 ఉన్నోళ్ళు అది కూడా ఆలోచన చేయాలి. ఎందుకు ఈ అబద్ధం ప్రచారం మీరు చేస్తున్నారు? ఈ విష ప్రచారం మీరు చేస్తున్నారు. బలంగా ఉన్నదనే విష ప్రచారం చేసుకుంటా బలంగా ఉన్నప్పుడు మరి నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? మీరు పెట్రోల్ ఎందుకు పెంచుతున్నారు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? బలంగా ఉన్నప్పుడు. బలంగా లేదు కాబట్టే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఎలక్షన్ల ముందర 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముందర చెప్పారు కదా, ఎక్కడ కూడా రేట్లు పెంచబోము, మన దగ్గర చాలా నిల్వలు ఉన్నాయి రకరకాలుగా అని చెప్పారు. ఎలక్షన్లు అయిపోగానే పెంచి రాహుల్ గాంధీ అప్పుడు చెప్తూనే ఉన్నాడు, వీళ్ళు ఎలక్షన్లు అయిపోగానే పెట్రోల్ చాలా పెరిగిపోతుంది, దేశ పరిస్థితి బాగలేదు, వీళ్ళు బయటికి చెప్తలేరు అని క్లియర్గా చెప్పిండు. అదే జరుగుతున్నది. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ మాట మాట్లాడుతున్నారు. కరెక్ట్ కాదు మేడం అది.